ఈరోజు మన బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఉత్తమ భార్యాభర్తల కాంపిటీషన్ పెట్టి ₹1,00,000 ఇమ్మన్నారు మినిస్టర్ గారు. పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈరోజు పార్టిసిపేషన్లో ముందుకు వస్తున్న జంట నూకరాజు గారు, ఫైమా గారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ₹1,00,000 పట్టుకెళ్ళిపోవాలి ఇవ్వాలి మనం. మీకోసమే పొగాపించా. థ్యాంక్ యూ. మా ఆవిడ గురించి నీకేంటి ఇంట్రెస్ట్? ఏదో చిన్న సరదా, కూర్చోండి. అలా అయితే ఓకే. ఓకే, ఎస్. ₹1,00,000 మొదటి ప్రశ్న. అడుక్కోనా? అడుక్కో బే. ఫస్ట్దే బాగుంది. అది మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? రెండూ కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఒరే, అదంటే శ్మశానంలో నక్కడిసినట్టు అరిసింది. మీరెందుకు ఫాలో అవుతున్నారు? నీకు విషయం తెలుసా? ఇంతకు ముందు అది శ్మశానంలోనే ఉండేది. ఏం చేసేది? డప్పులు కొట్టుకుంటా ఉండేది. నువ్వు చిల్లర ఏరుకుంటా ఉండేవాడు. శ్మశానంలో ఎక్కువగా ఏ పని చేస్తుంటది? కాలుస్తూ ఉంటది. కొంచెం దూరం కూడా కాల్చమని. ఎందుకు? ఆ పొగంతా మొక్కని పట్టేసి. హలో, రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అది భార్యాభర్తలు అడగాలి. మరి మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ఏమే ఇది అవ్వనట్లేదు, వాళ్ళకి సిగ్నల్ ఇచ్చినట్టుంది. వాళ్ళ దగ్గరికి వస్తే పారిపోతారులే, దూరంగా ఉన్నారు కదా. మూడో ప్రశ్న. మీకు ఎంత మంది పిల్లలు? ఒక 10 మందిని కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? ఇక్కడే మజిలీపట్నంలో. ఎందుకు వదిలేశారు? సహజీవనం అంటే డేటింగ్. ఏమే గట్టిగా అరవద్దు. ఊరు చివరి నక్కలేని ఉంటే లోపలికి వచ్చేయగలవు. ఆల్రెడీ వచ్చినాయి. ఎక్కడ? 10 మందిని పెట్టి తోలెత్తాను తెలుసా. దీన్ని చూసి వచ్చాయా? దీన్ని చూసి పారిపోయి. లాస్ట్ ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? మా పక్కింటోడి హవా నడుస్తూ ఉంటుంది. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అయ్యా చెత్తనాయాల. లక్ష కాదు, బొచ్చేస్తారు. అడుక్కుదేనండి. దేనికి? ₹1,00,000 స్పష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి స్వచ్ఛంగా. ఇలా డేటింగ్ బ్యాచ్ కాదు. నువ్వు ఇచ్చే లక్ష్యం మరి మేము పెళ్లి చేసుకుంటాం. పదే డేటింగ్ చేసుకుందాం. బాధ మీరు కొనుక్కోండి ఇద్దరు. నెక్స్ట్ రాబోతున్న జంట ముసలమ్మకు చెవుడు, ముసలాడు మాట్లాడలేడు. అయినా సరే ₹1,00,000 గెలుచుకోవడానికి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రంగమ్మ, రంగయ్య. మీ ఇద్దరు కొంచెం దూరంగా రారా. ఆ ముఖాలు రెండు కలిసిపోయి ఎవరు ఆడ ఎవరు మగ తెలియట్లేదు. నేనే ఆడ. ఏం కర్మ వచ్చిందో నీకు ఆడని చెప్పుకోవడానికి. ఏమయ్యా, ఎక్కడికి వచ్చావు? ఎందుకు? సంకన ఆకడానికి. మూసుకొని కూర్చో, నేను చెప్తాను. బామ్మగారికి కొంచెం చెవుడు వినిపించదా? లేదు. పొగేస్తే మీరు కనిపించరు. చెవుడా? మొదటి ప్రశ్న ఏమిటి? ఇంకా అడగలేదు. అడుగు మరి. ఆ పళ్ళు సందే అంటే బందర్ రోడ్ అంత ఉంది. నిజంగా చెప్తున్నాను ఫైమా. హైవే కూడా అందులో వేస్తే 4 రోడ్డు పడుతుంది. నాకు తెలిసి మంత్రి వారిని అడిగి ఇక్కడ రోడ్డు వేయించమని చెప్తా. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? నువ్వు మాట్లాడుతుంటే తుఫాన్ వచ్చేంత గాలి వస్తుంది ఆ పలసందులోంచి. తాతగారు మీకు మాట్లాడరా ఎలా చెప్తారు? ఓహో, సైగ చేస్తారా? చేయండి. ఓహో, మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? ఆడేమో పిండం తినడానికి కాకులు పిలిచాడు. దానికి ఇంత అర్థం ఉందా? అప్పట్లో అరేంజ్ మ్యారేజ్ ఎక్కడ నాయనా? అరేంజ్ మ్యారేజే. లవ్ మ్యారేజ్ ఎక్కడివి? రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? చెప్పు, నువ్వే చెప్పు. ఓహో, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలని అడుగుతున్నావా? చిన్న రిక్వెస్ట్. వాడు చిరంజీవి గారి స్టెప్ వేయలేదు. సూడిగేది ఈనుతున్నట్టు కూర్చున్నాడు. దానికి మీరు చప్పట్లు కొట్టారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నిజంగా భార్యాభర్తల మధ్య ఏ గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నాకు కోపం వచ్చింది అనుకో, ముసలోడు మూసుకుంటాడు. ఓకే. ముసలోడి కోపం వచ్చింది అనుకో, ముసలోడు అన్ని రంధ్రాలు మూసుకుంటాడు. అంటే ముసలోడు ఏం మాట్లాడు. మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? ఆగు, ఆ మాత్రం స్టెప్ నేను మాత్రం వేయలేనా? బామ్మగారు చూడండి, ఎంతమంది పిల్లలు? ఏంది నీకు పైల్సా? నువ్వే చెప్పరా పోయి. ఓహో, చాలు ప్యాంట్ చిరిగిపోద్ది. మీకు ఎంతమంది పిల్లలని అడుగుతున్నావా? ఈ విషయంలో ముసలోడు గ్రేట్. ఎంతమంది? 14 మంది. పిల్లలా? క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము?
మచిలీపట్నం నైట్ రైడర్స్. ఇందాక అడిచిన వాళ్ళందరూ మా పిల్లలే. అందరూ ఎవరు కనిపించట్లేదు, చీకట్లో పుట్టారు, అలా కలిపియరు. చివరి ప్రశ్న, ఆ, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆయన హవా నడుస్తుందా? ఏమిటి? నాకు చెప్పండి సార్. గిరా గిరా అర్థం కాల. కంగ్రాచులేషన్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచి మీరు గెలుచుకున్నారు. ఏమిటి? 4,000 ఏమంటున్నాడు? చంద్రన్న పింఛన్ ప్రతి నెల మీ ఇంటికి వచ్చేస్తారు. లచ్చన్నారు. వచ్చేస్తారు పోండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ రాబోతున్న జంట, వీళ్ళకి నిన్ననే పెళ్ళైంది, చివరి జంట. లెట్స్ వెల్కమ్ రమేష్ గారు, రమ్య గారు. రావే. ఏ నిన్ననే పెళ్ళైంది కదా? నువ్వెళ్ళు. నాకు సిగ్గైతుంది, నువ్వెళ్ళు. అబ్బా నాకు సిగ్గైతుంది, అబ్బా నువ్వెళ్ళు. అబ్బా నువ్వెళ్ళు. నేను ఆల్రెడీ బీపీలో ఉన్నా. లేదు, ఏపీలో ఉన్నావు. నాకు ఇలాంటి పంచలేస్తే ఎక్కడో కాలుతుంది. ఎక్కడ? వాటర్ తెమ్మంటావా? ఎందుకు కాలుతున్నావు కదా. అవసరం లేదు, కూర్చో. నువ్వు కూర్చో. బేబీ నువ్వు కూర్చో. నువ్వు కూర్చో. ఏయ్! నువ్వు కూర్చో. ఇప్పుడు దా కొట్టుకు సచ్చి కూర్చో. ఆ? ₹1,00,000 మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? నువ్వు చెప్పు. మంత్రి గారు చాలా గౌరవంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆ అరుపులు విని పోలీసులు వచ్చి అందరిని తీసుకెళ్లి నాకు బొక్కలేస్తారు. సిగ్గైతుంది, మరి నువ్వు చెప్పు. అబ్బా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏంటో రే, ఇంత శోభనం అయిందా నీకు? అవలే. చేయించుకోకరా బాబు, అరుపుగా చచ్చిపోయేటట్టున్నావు. కూర్చో. ₹1,00,000 రెండో ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? బేబీ నువ్వు చెప్పు. అబ్బా నువ్వు చెప్పు. అబ్బా నువ్వు చెప్పు. నేను చెప్తా. ఫోటోగ్రాఫర్ గారు ఒకసారి మీ చెప్పు పైకి ఇస్తారా స్టేజ్ మీదకి? ఎందుకు? చెప్పించి కొడతా ఇద్దరికి. ₹1,00,000 మూడో ప్రశ్న, మీకు ఎంతమంది పిల్లలు? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఏమే ఎంత పిల్లలాగా ఉంటే మాత్రం అలా కొడతలేదండి. ఏమనిపిస్తుందా నీకు? వద్దులేండి, బాధపడతారు. ఏం బాధపడి చెప్పు. బాధపడతారు. ఏం బాధపడి? పంది పిల్లలోడా. మరి అది మా ఆవిడ తట్టుకుంటే అలా ఉంటాయి, ఈ ఉండవు ఇంకా. కరెక్ట్గా ఎంతమంది చూస్తున్నారు కదా. చూడండి ఉండేది చెప్పిన. నా పిల్లమా నీ పిల్లమా? అది నీ పిల్లలు. మరి ఏం మీరు పర్సనల్ మాట్లాడుకుంటున్నారు? ₹1,00,000 చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ హవా నడుస్తుందా? నువ్వు చెప్తావా లేదా? నువ్వు చెప్తావు. నువ్వు చెప్పు. నేను చెప్తాను. కంగ్రాచులేషన్స్, గట్టిగా చెప్పట్లు. మీరు గెలుచుకున్నారు. దెయ్యం దెయ్యం. అప్పుడు దెయ్యం కాదురా నాయన, 100 గాడిదలు కంచర గాడిదలు అరిస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది. హలో, 100 కాదు 200. మీరు గెలుచుకున్నారు మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ నుంచి. నీకు రెండు ఏంటి? చెప్పులు. ఆ చెప్పులు తీసుకొని మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్తే బెంచ్ సర్కిల్ ఉంటది. ఓకే. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర కూర్చొని ఇందాక ఎలా అన్నారు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఇలాగే చెప్పు అని చెప్పులు అమ్ముకోండి పోండి. నువ్వెళ్ళు. 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 వెళ్తావా? తీసుకెళ్ళాలా? తీసుకెళ్ళు, మళ్ళీ నువ్వే వదిలేస్తావు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇది సూపర్ ఫెస్టివల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.